అదే నరేంద్ర గారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టుగా ఆ డిమాండ్ లాగా ఇక్కడ మీ డిమాండ్ లోకేష్ గారు రాజీనామా చేస్తారా? సార్ వీళ్ళు తండ్రి ఆయన అనుభవం మొత్తం కూడా ఎలా అయితే అడ్డదారిలో వచ్చాడో, అవకతవకలు అబద్ధాలు చెప్పుకుని ఎలా అయితే పదవి కోసం ఆయన వచ్చాడో, ఆయన నేర్పించింది కొడుకు కూడా అలాంటి విషయాలే. వీళ్ళు పదవి అంటే ప్రాణాలు పోతాయి, పదవి పోవడం అంటే వీళ్ళు ప్రాణాలు పోయినట్టు. పదవి కోసం ఏ పనున్నా చేస్తారు వీళ్ళు. కుటుంబ సభ్యులనైనా వదిలేస్తారు, కుటుంబ సభ్యులనైనా వెన్నుపోటు పొడుస్తారు, ఏదన్నా చేయగలుగుతారు, కానీ పదవి మాత్రం వదలరు. దానికోసం ఇన్ని అబద్ధాలైనా ఆడతారు. ఇతను రాక ఇలా మళ్ళాంటి అవకాశం అసలు మొన్న వచ్చిందే వీళ్ళు అడ్డదారిలో వచ్చారు, మొన్న గెలిచింది కూడా వీళ్ళు సక్రమమైన దారిలో గెలవలేదు. ఇలాంటి ఈ అధికారాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా వదులుకోరు. అలాంటి తెలిసే చేశారా? అలాంటి సంస్కారమైన తండ్రి ఉంటే కొడుక్కి డెఫినెట్ గా ఇలాంటి తప్పుడు పనికి ఈ పాటికి ఎప్పుడో రాజీనామా చేయాలి. కానీ ఇంకా ఆయన సమర్థించుకుంటూ ఛాలెంజ్ విసురుతూ ఇక్కడికి రండి అక్కడికి రండి అని మాట్లాడుతున్నాడంటే ఆశ్చర్యం ఉంది. ఎందుకంటే ఆ జీవోలో రిలీజ్ చేసినటువంటి జీవోలో మన కాలనీలో ఆడుకుంటారు చూసారంటే రబ్బర్ బాల్ తో క్రికెట్, అది కూడా ఉంది. తగ్గపర్ అని చెప్పని తాడు పడుకున్న అటు ఇటు లాగుతారు చూసారా, ఆ గేమ్ కూడా ఉంది. ఇలా ఎక్కడా కూడా ఐడెంటిఫై కూడా కాలేదండి. ఆర్టీవీ నటి డిస్ట్రిక్ట్ లెవెల్ ఐడెంటిఫై. అలాంటి వాటిని రిక్రూట్ చేసి వాటిని నిజంగా గన కోర్టు దృష్టికి తీసుకెళ్లి సిబిఐ ఎంక్వైరీ చేస్తే వీళ్ళకి జీవితంలో ఎప్పుడు కూడా బయటికి రారండి. అన్ని రకాల తప్పుడు పనులు చేశారు వీళ్ళు. అందుకే వెంటనే వాళ్ళ జీవం తీసేశారు. ఇలాంటి నీచమైనటువంటి ఆలోచన నుండి వీళ్ళు ఎందుకు రాజీనామా చేస్తారు చెప్పండి? అప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు లేట్ చేసినా కానీ ఆయన మనసుకు అనిపించింది, ఎస్ ఇది తప్పు జరిగింది, ఇది నా బాధ్యత అని. ఆ బాధ్యత ఉంటుంటే ఈ పాటికి మేనిఫెస్టోలో 100 తప్పులు చేసి అయిపోయానని చెప్పారు. దాన్ని సమర్థిస్తున్నటువంటి కూటమి వాళ్ళకి అంతకన్నా దారుణంగా ఉన్నారు వీళ్ళు. ఆయన ఏం చెప్తున్నా దానికి కొడుతున్నారు. ఇవన్నీ కోర్టులో ఏం జరగచ్చు అని చెప్పి వాట్ ఈస్ యువర్ అజంప్షన్? ఉద్యమం మాత్రం ముందుకు వెళ్తుంది. అతను రాజీనామా చేసేంత వరకు మా ప్రయత్నం చేస్తాను ఉంటాం. రజనీ గారు ఖచ్చితంగా 70% కేసులు కోర్టు వాళ్ళు తీసుకున్నారు సార్. దాంట్లో ఏదైతే పార్టిసిపేషన్